ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన మహబూబ్నగర్ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్, అది మీ అందరికీ తెలిసిందే. నార్మల్గానే ఇక్కడ ఎప్పుడు రద్దీ ఉంటుంది, అలాంటిదిగా వైకుంఠ ఏకాదశి అంటే ఏ రేంజ్లో ఉంటారో చూస్తున్నారుగా. బై ద వే ఇది మేము మార్నింగ్ 5:30కి రికార్డ్ చేసినాం అనమాట. సో అయితే చాలా మంది భక్తులు అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన మహబూబ్నగర్ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసారు అనమాట. ఇక మేము విఐపి వాస్ పట్టుకొని స్టార్ట్ అయినాం. అప్పటికే చాలా మంది ఉన్నారు. అలాగే మేము మళ్ళీగా గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత 5 ఫీట్ల శేషనాగుపై అలివేలు పద్మావతి అమ్మవారి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఇది పాలమూరు ప్రజల కోసం తమిళనాడు నుంచి తెప్పించారంట. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇక అసలు ఈ ఆలయ ఏర్పాట్లు ఎలా జరిగాయి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. తిరుమల వెళ్ళలేని భక్తులందరికీ ముందుగా శుభోదయం. పాలమూరు ప్రజలందరికీ భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ఆ శ్రీనివాసుడి అనుగ్రహం అందరికీ ఉండాలని, అట్లాగే గత 4 సంవత్సరాలుగా పాలమూరులో వెంకటేశ్వర స్వామి కాటన్ మిల్లు దేవాలయంలో అంగరంగ వైభవంగా ఒక్కొక్క సంవత్సరం ఒక కొత్తగా, గత సంవత్సరం 7 ద్వారాలను 7 ద్వారాలుగా ఏర్పాటు చేసి, తిరుమలలో ఏ విధంగా అయితే 7 ద్వారాలు ఉంటాయో ఒక్కొక్క ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శనం చేసుకునే విధంగా చేశాం. ఈ సంవత్సరం నాగశేషుడి దాంట్లో అనంతసేనుడి దాంట్లో స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ వాసుకిలో స్వామివారు కూర్చున్నట్టుగా, ఆ వాసుకి మీద స్వామివారు కూర్చున్నట్టుగా ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చొని ఆ స్వామివారు ఇంత గొప్పగా తిరుమలలో కూడా లేనట్టుగా ఈ పాలమూరు కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి దేవాలయ సేవా మండలి వారు ఏర్పాటు చేసిన గొప్పదైన తమిళనాడు నుంచి తీసుకొచ్చిన అలంకరణ చేత ఈ పాలమూరుకు ఈ భాగ్యం కలగాలని, ఆ తిరుమల వెళ్ళలేని భక్తులందరికీ పాలమూరులోనే తిరుమలను చూపించాలనే సంకల్పంతో ఈ ఏర్పాటును 4 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు స్టార్ట్ అయినాం. ఏ మాటకు ఆ మాట, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మన కాటన్ మిల్ శ్రీనివాసుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అట్లే ఉంటాడు కదా. మీకు కూడా అట్లే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆ అందం, ఆ అలంకరణ, ఆ ఎత్తు, ఆ డివోషనల్ ఫీలింగ్, అసలు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇంకా అలా మేము దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత నిజాం చెప్పాలంటే ఈ ఆలయ సిబ్బంది మాత్రం నెక్స్ట్ లెవెల్లో డెకరేట్ చేసిరనే చెప్పాలి. లోపల కానీ బయట కానీ చాలా అంటే చాలా బాగుంది. డివోషనల్ ఫీలింగ్ కానీ, లోపల విగ్రహాలు కానీ బయట విగ్రహాలు కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదన్నమాట వైకుంఠ ఏకాదశి స్పెషల్ వ్లాగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ పాలమూరు. అండ్ ఇంకో మాట, ఈ వీడియో చూసేది అవ్వగానే వెంటనే మీరు కూడా కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకోండి. ఇక వెళ్ళేసి వచ్చిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. గోవిందా గోవిందా. ఇది ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ వైకుంఠ ఏకాదశి అట్ కాటన్ మిల్, పిల్లలమర్రి రోడ్, మహబూబ్ నగర్. సో ఇలాంటి మరిన్ని డివోషనల్ కాంటెంట్ కోసం డూ ఫాలో us on Instagram and Facebook, and subscribe to Happening Palamur.